మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన ఘనమైన శక్తి కలిగిన పుణ్యనామంలో ఈ నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. నోరు తెరిచి చెప్పండి వందనాలు. అందరికి వందనాలు. సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే సేవకులందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. వర్తమానం కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక మాట నాకు గుర్తొచ్చింది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 31వ వాక్యం. నేను ఒక అరగంట దేవుని వాక్యం చెప్తాను, ఎందుకంటే మీకు కూడా ఆకలి అవుతూ ఉంటుంది కదా, మీకు కూడా ఆకలిగానే ఉంటుంది. ఎక్కువసేపు మాట్లాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 31. నాకు బాగా నచ్చిన మాట. క్షమించండి. 9వ అధ్యాయం 31 నేను చదువుతాను. 9వ అధ్యాయం 31 నేను చదువుతాను. యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘములు లేక సంఘము, ఫుట్నోట్లో ఏముంది? కట్టబడుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ వలన ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. గలిలయ, సమరయ, యూదయ. నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు అనిపించింది, కోనసీమ, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో హోసన్నా మినిస్ట్రీస్కి సంబంధించిన సంఘాలు కట్టబడుచు, లిటరల్గా ఈ విధంగా కట్టబడుతూ ఉన్నాయి. ఓ ప్రక్కన కోనసీమ ప్రాంతాలు, మరో ప్రక్కన రాయలసీమ ప్రాంతాలు, మరో ప్రక్కన తెలంగాణ ప్రాంతాల్లో లిటరల్గా సంఘాలు అంటే దేవుని మందిరాలు కట్టబడుచున్నాయి. సమాధానము మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుస్తూ విస్తరించుచుండెను. విస్తరణ అనేది దైవ ప్రణాళిక. విస్తరణ అనేది దైవ ప్రణాళిక. ఆదాము, హవ్వ వాళ్ళిద్దరిని దేవుడు ఆశీర్వదించి ఇట్లనెను, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. ఎక్స్పాన్షన్ ఇట్స్ గాడ్స్ మోటో. నోవాహు జలప్రళయం తరువాత వాళ్ళ 3 పిల్లల్ని పిలిచి ఆశీర్వదిస్తూ ఒక కొడుకుని గూర్చి అంటాడు, నీవు విస్తరిస్తావు, విస్తరించాలి. ఇరుకులో ప్రారంభించబడిన పరిచర్యలు అక్కడక్కడే విశాలపరచబడుతూ ఇరుకులేని విశాల స్థలానికి దేవుడు తీసుకొని వెళ్ళాలి, తోడుకొని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. గతంలో ఎంతోమంది సేవకులు ఎంతగానో ప్రయాసపడ్డారు. వారికి ప్రభువు ఇచ్చిన కృపా వరాలను బట్టి, తలాంతులను బట్టి ప్రయాసపడ్డారు. వారందరి ప్రయాస ప్రతిఫలమే ఈ విధంగా ఈ నంద్యాల, ఈ పరిసర ప్రాంతాల్లో హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యలు దేవుడు బహుగా
విస్తరిస్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇక వర్తమానంలోకి వెళతాం. సరిగ్గా ఒక్క అరగంటే దేవుని మాటలు చెప్పి నేను ముగిస్తాను. రేపు మరునాడు పగటిపూట సాయంకాలపు వేళల్లో దైవజనులు సవిస్తారంగా దేవుని మాటలు అందిస్తారు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వాక్యాన్ని, యెషయా గ్రంథం 35 10వ వాక్యాన్ని ఎవరన్నా చదివి సహాయం చేయండి. రైట్. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుకుంటూ తిరిగి సియోనుకు వస్తారు. వారి తలల మీద ఈ ఆనందం అట. ఎవడరా వాడు వంటామందం ఉంది. వేసవికాలం వంటామందం పెట్టుకోవడం మంచిదే. యెహోవా చేత విమోచింపబడిన వారు పాటలు పాడుకుంటూ సియోనుకు తిరిగి వస్తారట. వారి తలల మీద నిత్య ఆనందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వస్తారు. దుఃఖమును నిట్టూర్పును, దేశ భాషలందు తెలుగు, దుఃఖమును నిట్టూర్పును స్పందించాలి. దుఃఖమును నిట్టూర్పును ఎక్కడికి వచ్చాక? సియోనుకు వచ్చాక. మాట్లాడండి. ఎక్కడికి వచ్చాక చెప్పండి. ఎక్కడికి వచ్చాక? ఇక్కడే గమ్మత్తు ఏంటంటే, వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ గుండెల్లో దుఃఖము నిట్టూర్పులు ఉన్నాయి. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ గుండెల్లో దుఃఖము నిట్టూర్పు ఉంది. కానీ నాకు రమేష్ చెప్పినట్లుగా శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ సన్నిధిని మానకూడదు, సన్నిధిని మర్చిపోకూడదు. గుండెల్లో దుఃఖము నిట్టూర్పు ఉన్నా సరే వాళ్ళకు ఒక ఆనందం ఏంటంటే రక్షణ ఆనందం. దేవుడు మమ్మల్ని స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కడిగి శుద్ధి చేసి విమోచించాడు కనుక పాటలు పాడుకుంటూ సియోనుకు వస్తాం. విమోచింపబడిన వాళ్ళు వస్తారు. వారి తలల మీద నిత్య ఆనందము ఉంటుంది. ఆనంద సంతోషములు గలవారై వస్తారు. కానీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేది ఎక్కడికి వచ్చాకంటే సియోనుకు వచ్చాక. స్తోత్రం చెప్పండి గట్టి. నిత్య మహిమలో ఒక సియోను ఉంది, భూమి మీద ఒక సియోను ఉంది. క్రొత్త నిబంధన పరిభాషలో చెప్పాలంటే సియోను అంటే దేవుని మందిరం. నేను ఒక వర్తమానం రాస్తా ఉన్నాను. జూన్ 8వ తేదీన పెంతెకోస్తు దినోత్సవం రోజును చెప్తాను. జూన్ 8వ తేదీన పెంతెకోస్తు దినోత్సవం రోజును చెప్తాను. ఏమిటంటే సీనాయి పర్వతము, సియోను పర్వతం. సీనాయి పర్వతము, సియోను పర్వతం. జస్ట్ వినండి. నిర్గమ 19లో వినమన్నా, తలదించమన్నా. ఇశ్రాయేలీల క్యాలెండర్ ప్రకారం, తిమోతన్న, ఇశ్రాయేలీల క్యాలెండర్ ప్రకారం నిర్గమకాండంలో దేవుడు సీనాయి పర్వతం మీదకి అకస్మాత్తుగా మేఘమయమై దిగొచ్చాడో సేమ్ డే సియోను పర్వతం మీద ఉన్న మేడ గదిలోకి పరిశుద్ధాత్ముడు అకస్మాత్తుగా బలమైన గాలి వంటి ధ్వనితో దిగొచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గుర్తుపెట్టుకోండి, జూన్ 8వ తారీఖుని చెప్తా. సేమ్ నిర్గమలో సినాయి పర్వతం మీదకి ఏ నెల ఏ తారీఖున దిగొచ్చాడో
సేమ్ టు సేమ్ పరిశుద్ధాత్ముడు కూడా ఆ రోజు దిగొచ్చాడు. సినాయ్, సియోన్, ఈ రెండిటిని గురించి ఆ రోజున చెప్తా. ఈ భూలోకంలో సియోనుకు తిరిగి వచ్చారు, సియోనుకు తిరిగి వచ్చారు. సియోను అంటే దేవుని మందిరం, దేవుడు నివసించే ప్రాంతం. చూస్తారు 48వ కీర్తన మొదటి 2 వాక్యాలు. 48వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు బహు కీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి, హల్లెలూయా. వాస్తవంగా ముందుగా గనక అనుకోని ఉంటే కాస్త మా సాంకేతిక నిపుణులతో చెప్పి ఇక్కడ యెరూషలేం ఫోటో పెట్టి చూపెట్టేవాడిని. ఒలీవల కొండ మీద నుంచి యెరూషలేమును కనుక చూస్తే ఈ ప్రక్కన ఎత్తైన చోట సియోను పర్వతం ఉంటుంది. లిటరల్గా భౌగోళికంగా చూసినా సరే యెరూషలేములో ఎత్తైన చోట సియోను పర్వతం ఉంటుంది. అలాగే నిత్య మహిమలో కూడా ఎత్తైన చోట భూలోకములో దేవుని సంఘం, పరలోకములో దేవుని రాజ్యం, ఇది సియోనుతో పోల్చబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఆయా వయస్కుల వాళ్ళు, ఆయా సంబంధులు, అలాగే సేవకులు, దేవుని మందిరం అనేది సమస్త జనుడికి ప్రార్థనా మందిరం. అలాగే యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసు క్రీస్తు నిష్పక్షపాతంగా, ఇంకా చెప్పాలంటే అన్సెల్ఫిష్, స్వార్థమెరుగని సాత్వికుడు మన ప్రభు. అందుకే కొంతమందిని ఆశీర్వదిస్తాను, కొంతమందిని బిగబట్టేస్తాను, వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వనని చెప్పే దేవుడు కాదు ఆయన. సియోను పర్వతం మీద అందరూ కలిసి సంతోషించి గంతులు వేసి నాట్యమాడాలి. ఇర్మియా గ్రంథం 31, ఇర్మియా గ్రంథం 31 11 నుంచి 13 వరకు చదువుతారు. గమనించాలి, మరలా మీరు క్షుణ్ణంగా ఆ మాటలు ధ్యానించాలి. ఇర్మియా గ్రంథం 31 11 నుంచి యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచు ఉన్నాడు, వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుంచి వారిని విడిపించుచు ఉన్నాడు. చదవచ్చుగా అందరు కలిసి. వారు వచ్చి, రే ఈ వాక్యం మార్చండి రా, ఎవడు రా వాడు, 12వ వాక్యం చూపెట్టు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు, యెహోవా చేయు ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్ష రసమును బట్టి, తైలమును బట్టి, పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వస్తారు. వారికి అన్నిటికీ కృషింపక నీళ్లు పారు తోటవలే. 13వ వాక్యం ప్రాముఖ్యం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాను, విచారములు కొట్టివేసి నేను వారి ఆనందాన్ని కలుగు చేస్తాను. గనుక కన్యకలు, యవనస్తులు, వృద్ధులు అందరూ కలిసి నాట్యమందు సంతోషిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరములో సంపూర్ణమైన సంతోషం, ఆనందం. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీ గుండెల్లో దుఃఖము, నిట్టూర్పులు ఉండొచ్చు. అయినా రక్షణ ఆనందాన్ని హృదయంలో పెట్టుకొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణములో, ఆయన మందిరములో ప్రవేశించినప్పుడు, సియోనుకు వచ్చినప్పుడు మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోదు. ఇందాక రమేష్ మూలవాక్యం చూపెట్టారు, నా ప్రార్థనా మందిరములో నేను మిమ్మల్ని. ఇది 1000 సంవత్సరాల క్రితం ప్రవచనం. అదే మాట యేసు ప్రభు కూడా యెరూషలేము వీధుల్లో తిరుగుతూ, రండి రండి నా ప్రార్థనా మందిరం మిమ్మల్ని ఆనందింప చేస్తాను. బ్రదర్, రే తమిళ్లో రండి, ఒక్క రండి అంటే రా, నా ప్రార్థనా మందిరంలో నేను మిమ్మల్ని ఆనందింప చేస్తాను రండి. వీళ్ళు అడిగారు, యేసయ్యా ఆ మధ్య మా ఊరు వచ్చినప్పుడు మా ఇంట్లో ఆనందింప చేసావుగా, ఆ మధ్య మా పేటలో ప్రార్థన పెట్టినప్పుడు ఆనందింప చేసావుగా, ఆ మధ్య నదీ తీరాన మమ్మల్ని సంతోషింప చేసావుగా. ఆ సంతోషాలన్నీ స్వల్పకాలం ఉండే సంతోషాలు. సియోనుకు వచ్చారనుకో, నిత్య ఆనందం మీకు కలుగునుగాక, నిత్య ఆనందం మీకు కలుగునుగాక. హల్లెలూయా. సియోనులో ఏముంది? సియోనులో ఏముంది? 3 మాటలు చెప్తాను. 1 వాక్యం ఉంది, 2 హెచ్చరిక ఉంది, దిద్దుబాటు, 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14, 15. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14, 15. అది వదిలే. నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములో నుండి ఒకని గాను, ఒకానొక కుటుంబంలో నుండి 2 గాను మిమ్మల్ని తీసుకొని సియోనునకు రప్పిస్తాను. నాకిష్టమైన కాపరులను మీకు నియమించి, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును కాదు పోషిస్తారు. జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును ఏలుబడి కాదు పోషిస్తారు. పాలించడం కాదు, పోషిస్తారు. దేవుడు అంటారు, నాకు ఇష్టమైన కాపరులను నేను మీకు నిర్ణయిస్తాను. తిమోతి, అంచె దినాల్లో జనులు ఎలా తగలడ్డారో తెలుసా? అంచె దినాల్లో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసా? తమకు ఇష్టమైన కాపరులను నిర్ణయించుకొని కల్పనా కథల వైపు తిరిగేస్తూ, ఎటుబడితే అటు తిరుగుతూ, వాళ్ళ స్వకీయ దురాశలు నెరవేర్చుకోవడానికి వెచ్చలివిడితనానికి తెగిస్తున్నారు. ఎప్పుడు? అంచె దినాల్లో ప్రజలు ఎట్లా తయారవుతారట? అంచె దినాల్లో సంఘస్థులు ఎలా తయారవుతారట? తమకు ఇష్టమైన కాపరులను పెట్టుకొని కల్పనా కథలు వింటూ, కల్పించే కథలు వింటూ, కాకమ్మ కథలు చెప్పుకుంటూ వాళ్ళ స్వకీయ దురాశలు నెరవేర్చుకుంటూ ఉంటారట. అయితే దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన సహవాసం ఎలాంటిదో తెలుసా? దేవుడు తనకు ఇష్టమైన కాపరులను మనకు నిర్ణయిస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సేవకులు మిమ్మల్ని అందరినీ ఒకానొక గ్రామంలో నుంచి, ఒకానొక పట్టణంలో నుంచి మిమ్మల్ని సియోనుకు తీసుకొస్తాను. తీసుకొచ్చిన నేను నా సేవకుల ద్వారా మిమ్మల్ని పోషిస్తాను. పాస్టర్ గారు చెప్పారు ఇందాక, దేవుని మందిరంలో వాక్యం, మొదటి శతాబ్దపు సంఘం వర్ధిల్లడానికి, విస్తరించడానికి, ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా బోధ, అపోస్తులుల వాక్యం. అందుకే
ఒక విశ్వాసి రక్షింపబడిన వెంటనే తనకు అవసరమైంది ఏంటో తెలుసా? వాక్యం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి దీంట్లో పెట్టండిరా. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఎరిగి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమున పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించండి. ఒక విశ్వాసి రక్షించబడిన వెంటనే తనకు అవసరమైంది ఏమిటో తెలుసా? దేవుని వాక్యం, పాలలాంటి నిర్మలమైన పవిత్రమైన వాక్యం. అందుకే 23వ కీర్తనలో దావీదు అంటారు, యెహోవా నా కాపరి, నాకు వెంటనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. నా శత్రువులు ఎదుట నాకు బిర్యానీ పెట్టావు కాదు. వెంటనే బిర్యానీ తింటే పాడి కట్టడమే. పుట్టినరోజుకి వచ్చినప్పుడు పాడి కట్టాలి వాడికి. ఒక వ్యక్తి రక్షణ ఆనందం పొందిన వెంటనే ప్యాట్రన్, నమూనా, ఓ పద్ధతి ఏమిటంటే వాక్యం. ఏ వాక్యం? పేతురు అంటారు, నిర్మలమైన పాలలాంటి వాక్యాన్ని మీరు అపేక్షించండి. ప్రజలు సియోనుకు వస్తున్నారు. దేనికి వస్తున్నారు? వాక్యం అంటుంది, పురికొలుపుకుంటున్నారు గ్రామాల్లో ప్రజలు, రండి 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 రండి, యెహోవా మందిర, యాకోబు దేవుని మందిరానికి వెళదాం రండి, సియోనులో నుండి యెహోవా వాక్కు బయలుదేరుతా ఉంది, రండి వెళదాం. నేటి సమాజానికి నేను చెప్పదలిచింది ఏంటంటే, ఏ సంఘములో అయితే స్వచ్ఛమైన, నిర్మలమైన, పవిత్రమైన దేవుని వాక్యం ఉంటుందో ఆ వాక్యానికి ప్రజలు ఆకర్షింపబడతారు, ప్రజలు ఆ వాక్యాన్ని ఆపేక్షిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటిది దేవుని వాక్యం. వాక్యము ద్వారా ఆనందం. మొదటి శతాబ్దపు సంఘంలో వర్ధిల్లడానికి కారణం, అప్పటి వరకు యేసు ప్రభుతో తిరిగిన ఈ శిష్యులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో, 100 సంవత్సరాల క్రితం ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన వాక్కులను డీకోడ్ చేసి మాట్లాడుతున్నారు. ఇవాళ సంఘాలు ఎట్లున్నాయంటే, తమకు ఇష్టమైన కాపరులను పోత వేసే ప్రసంగాలు, నాట్ ఫూలిష్. పౌలు అంటారు, కొంచెం ఎదిగిన సంఘమే కనుక, కొంచెం లోతుగా వెళ్ళి మాట్లాడదాం. పాలిష్ వేసే ప్రసంగాలు కాదు. పౌలు అంటారు, నేను కొంచెం అవివేకముగా మాట్లాడిన నన్ను మీరు కొంచెం ఫూలిష్గా మాట్లాడుతున్నాను. జనం అనుకోవచ్చు, ఏంటి ఇంత ఫూలిష్గా మాట్లాడుతున్నారు అని. ఎందుకు మాట్లాడాడు ఆ మాటలు? నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత నేను మీకు ఆ విషయాలు చెప్తాను. చదువుదాం. నిర్గమ 31వ అధ్యాయం, నిర్గమ 31వ అధ్యాయం 1 నుంచి. చూడుము, నేను యోధా గోత్రములో హూరు మనవడును, మీకు ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి దాన్ని? 5వ వాక్యం కొంచెం అలా వెళితే, జ్ఞాన విద్యా వివేకములను సమస్తములైన పనులు నేర్పుని వారికి కలుగునట్లుగా వారి దేవుని ఆత్మపూర్ణునిగా, స్తోత్రం చెప్పచ్చుగా, దేవుని ఆత్మపూర్ణునిగా
ఒక సాధారణమైన వ్యక్తులు ఎప్పుడైతే దైవాత్మను పొందుకున్నారో, ఎప్పుడైతే శిష్యులు మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో, ఇక నిర్మలమైన మర్మాలతో కూడిన ఉపదేశ క్రమముతో కూడిన బోధ సియోనులో ఏముంది అంటే నిర్మలమైన దేవుని వాక్యం. ఎందుకు వినాలి వాక్యం? యేసు ప్రభు చెప్తారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున జరిగించే ప్రతి ఒక్కడు బండ మీద తన ఇంటిని కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటారు. ఆత్మీయులు బుద్ధిమంతులుగా మార్చబడాలి అంటే దేవుని వాక్యాన్ని వినాలి. ఆత్మీయులకు మరొక మాట చెప్తా. ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలట, రండి రండి మీరు రండి మీరు రండి మీరు రండి మీరు రండి. దేవుడు ఆయా కుటుంబాలలో నుంచి, ఆయా గ్రామాలలో నుండి మిమ్మల్ని పిలిచాడు కదా. మీరు వచ్చేటప్పుడు ఒంటరిగా ఊపుకుంటూ రాకూడదు. మీ సాక్ష్యాన్ని బట్టి మీ చెంగట్టుకొని 10 మంది రావాలి. అర్థమవుతుందా? ప్రజలు పురికొల్పుతున్నారు. 1, 2 సాక్ష్యం. రాసుకున్న మాట చెప్తా. చిన్నప్పుడు మా ఫ్యామిలీ కుందేళ్ళు పెంచేవాళ్ళమే. కుందేళ్ళు. ఫ్రెడ్ అన్న వాళ్ళేమో పావురాళ్ళు పెంచేవాళ్ళు. మా కుందేళ్ళకి వాళ్ళ పావురాళ్ళకి మా ఎన్ని ఎంత ఉన్నాయి, ఆ పావురాళ్ళు ఎన్ని గుడ్లు పెడుతున్నాయి. మా 100 125 ఉంటాయి. పావురాళ్ళు కూడా అట్లుండే. ఫ్రెడ్ అని ఏం మ్యాజిక్ చేసేవాడు తెలుసా? ఇంట్లో పెంచబడిన పావురాలని వదిలిపెట్టేవాడు. మరి ఆ చెవుల్లో పావురాల భాష వచ్చో లేదో తెలియదు, కానీ వదిలిపెట్టేవాడు. ఆ పావురాలు అట్లా పెన్నా నది దగ్గరకు రంగనాయకులు అటు వెళ్ళి అక్కడి నుంచి ఒక 5-6 పావురాలను ఎంట పెట్టుకొచ్చాయి, జంగిలీ పావురాలని. అవునా కాదా? అటు సంపాదించేవాడు. అటు చేసి రాయలసీమ అంతా ఇటు చేసాడు. ఇంట్లో అలవరచబడిన పావురాలని అప్పుడప్పుడు అట్లా వదిలేవాడు. పెన్నాది తీరాన, అంటే మా కులదైవం రంగనాయకులు స్వామి, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ అడవి పావురాళ్ళు, జంగిలీ పావురాళ్ళు, దేశదెమ్మరి పావురాళ్ళు ఉంటాయా, వాటిని తీసుకొచ్చి అవి వస్తాయి మా ఇంటికి. వచ్చి మా ఇంట్లో మేత సమృద్ధిగా ఉండేది. ఎందుకంటే మాకు రైస్ మిల్ ఉంది కదా, మేత సమృద్ధిగా ఉండేదా. ఇక వచ్చిన పావురాళ్ళు తెస్టేసే. ఇక మరలా అక్కడికి వెళ్ళేవి కాదు, మరలా అట్లా ఊరు తిరగడానికి వెళ్ళేవి కాదు. మీకు అర్థమైంది అనుకుంటాను నా కాన్సెప్ట్. మీరు గొర్రెలు తీసుకొని రండి, ఇక్కడ మంచి మేత ఉంది, బలకరమైన మేత ఉంది. ఒక్కసారి వచ్చి నాటబడ్డారా, యేసు నామములో దిట్టమైన చోట మేకు కొట్టబడినట్టుగా స్థిరపడిపోవాలి యేసు నామములో. 1, రండి 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 రండి, యాకోబు దేవుని మందిరానికి కడదాం పదండి. సియోనులో నుండి యెహోవా వాక్కు. అలాగే మీ ప్రాంతాల్లో మీ సాక్ష్యాన్ని బట్టి మీ చెంగట్టుకొని 10 మంది రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని ఎలా తినాలి? ఆపేక్షించండి. సాంబార్ అన్నం అనుకోండి, కోడికి వెలిగినట్టు గెలుగుతాం, ఏదో అక్కడ ముద్ద ఎక్కడ ముద్ద పడేస్తాం. అదే దమ్ బిర్యానీ అయితే అప్పటికే 3 సార్లు తిని, ఒక ముద్ద, ఇది ఒక ముద్ద, ఒక ముద్ద అంటే బిర్యానీ. అంటే ఆ బిర్యానీని ఆశగా, ఇంకా చెప్పనా, కొంతమంది ఉంటారు, కొంతమంది నా సంగతి చెప్తా. నాకు బాగా నచ్చింది అనుకోండి, ఒక ముద్ద అబా అంటే ఇష్టంగా తినడం. ఇర్మియా ప్రవక్త అదే చెప్తారు.
నీ వాక్యము దొరికిన వెంటనే నేను హోటల్స్కి వెళ్తాం. వాడు ఇస్తరేస్తాడో లేకపోతే అరిటాకు వేస్తాడో, వాడు మొదట 4 గిన్నెలతో కూడిన ఒకటి తీసుకొచ్చి చట్నీ వేస్తాడు, సాంబార్ కదా అప్పుడే, ఆకుకూర వేస్తాడు, వంకాయ టమోటా వేస్తాడు, ఇంకోటి ఏదో వేస్తాడా. వాడు వేసి వెళ్ళేసరికి వాడికే డౌట్ వస్తుంది, ఏంటి వీళ్ళకి వేయకుండా వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే శాంతం ఆకు నాకేసి ఉంటారు, అసలు దాన్ని ఆనవాళ్ళే ఉండదు అక్కడ. ఎందుకు? దొరికిన తోడనే నాకేయడమే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏది కాసేపు కడుపులో ఉండి ఆ తర్వాత బహిర్భూమికి వెళ్ళిపోయే దానికోసమే అంత ఆపగా తింటే, దేవుని వాక్యం సకల ఆశీర్వాదాలకు ఆధారం. దేవుని వాక్యం మనల్ని బ్రతికించే వాక్యం, వెలిగించే వాక్యం, వివేచన అనుగ్రహించే వాక్యం, మార్గాన్ని చూపెట్టే వాక్యం. ఒక్క మాటలో చెప్పాలంటే మచ్చ, డాగు, ముడత, కలంకం వంటిది ఏదీ లేకుండా మహిమ కలిగిన సంఘముగా ప్రభు ఎదుట మిమ్మల్ని నిలవబెట్టగలిగిన వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. చాలనుకుంటాను. రెండో మాట ఏముంది సియోన్లో? యెషయా గ్రంథం 61 3వ వాక్యం. సియోనులో దుఃఖించుచు ఉన్నవారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా. మీరు ఒక చిన్న మాట రాసుకోవాలి. సియోనులో దుఃఖించుచు ఉన్నవారిని, అదే చెప్తున్నా, గుణపరచుటకు. ఓ తర్జుమాలో ఉంటుంది, సియోనులో కొంతమంది దుఃఖపడుతూ ఉన్నారట, వాళ్ళని గుణపరచుటకు, చాస్టైస్మెంట్. సియోనులో ఏముంది అంటే దిద్దుబాటు, గుణపరిచే అనుభవాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులు దేవుని సంఘంలో నాటబడుతున్నారు, కానీ అందరూ కాదు. కానీ వీళ్ళలో కొందరు ఏమాత్రం మారు మనసు లేకుండా వింటున్న వాక్యానికి, నడిపించబడుతున్న అనుభవాలకి భిన్నంగా నడుస్తూ వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళై వెళుతూ ఉంటారు. అందుకే సియోనులో దిద్దుబాటు, చాస్టైస్మెంట్. ఫిలిప్పు వాక్యం చెప్తుంటే, గారడి సీమోను అనే ఒకడు మారు మనసు పొంది బాప్తిసం పొందాడు. వాడికున్న ఒక మనస్తత్వం ఎట్లాంటిదంటే, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలి. లోకంలో ఉన్నప్పుడు గారడి పనులు చేస్తూ ఉండేవాడు. ఫిలిప్పు వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిసం పొందాడు. పైగా సంఘానికి వచ్చే వాళ్ళందరిని అడుగుతారు, ఏమ్మా మీ ఆవిడ బాప్తిసం పొందలేదా? పిలువు మీ ఆవిడని. ఏమ్మా సెలమ్మా నువ్వు బాప్తిసం పొందలేదంటే ఏంటి అంటాడు. మంచోడు. ఒక బావేడి బావంటారు, నీ మొగుడు అంటారు ఇక్కడ అంటే కొంచెం మాట్లాడుకున్నాం. బాప్తిసం పొందలేదురా, ఇదా వాడు మొద ఎంతకాలం లోకంలో ఉంటావు, మంచివాడు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాడు. కానీ పూర్తి స్థాయి మారు మనసు పొందినోడు కాదు. అందుకే పేతురు ఖరాఖండిగా గద్దించాడు. నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు, భయంకరమైన దుష్టత్వపు బంధకాల్లో ఉన్నావు. ఇప్పుడైనా సరే దిద్దుబాటు చేసుకో, సరిదిద్దుకో, లేకపోతే మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరింత చెడ్డదిగా మారిపోతుంది.
సియోనుకి రావాలి ప్రజలు. ఎందుకు రావాలి అంటే దేవుని మందిరంలో దిద్దుబాటు ఉంది. ఇందాక రమేష్ అన్నాడు కదా, వాక్యం ద్వారా హెచ్చరింపబడితే మా కోసమే మాట్లాడాడు. అసలు మాట్లాడకపోతే మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు దేవుని వాక్యం మనల్ని గద్దిస్తుంది. ఎందుకు గద్దిస్తారు? దేవుడు ఎవరిని గద్దిస్తాడు? హోషేయ గ్రంథం 14:4. హోషేయ గ్రంథం 14:4. మీరు విశ్వాసఘాతుకులు కాకుండా నేను మిమ్మల్ని మీ మీదున్న నా కోపం చల్లార్చుకుంటా మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని స్నేహిస్తాను. దేవుడు ఎవరిని గద్దిస్తాడు? ఎవరి మీద కోప్పడతారు? తండ్రి తాను ప్రేమించిన కుమారుణ్ణి చెప్పాలి తండ్రి తాను ప్రేమించిన కుమారుణ్ణి గద్దిస్తాడు, శిక్షిస్తాడు. దేనికి? సామెతల్లో ఉంటుంది. దాని లింక్ ఎక్కడుంది? హెబ్రీ పత్రిక 12లో ఉంటుంది. వారు తన పరిశుద్ధతలో పాలు పొంది నిమిత్తం దేవుడు వాళ్ళని గద్దిస్తారు. ఎందుకు గద్దిస్తారు? బైబిల్లో ఉంది, గద్దింపుని అసహ్యించుకున్నవాడు పశుప్రాయుడు కానీ గద్దించేవాడు పశుప్రాయుడు కాదు. గద్దింపుని అసహ్యించుకున్నవాడు పశుప్రాయుడు. దేవుడు అంటారు, సియోనుకి రండి, నేను మిమ్మల్ని గుణపరుస్తాను. ఆసాపు మంచి భక్తి కలిగిన వాడు. ఆయన గారు ఆ రోజు స్తుతి ఆరాధన చేయకపోతే సంఘమంతా ఏం మాట్లాడుకుంటారో తెలుసా? ఇవాళ సప్పగా ఉంది ఆరాధన అంతా. ఏం సప్పగా. ఆయన గారు గనక ఒక రాగం తీసి మెలికిలి తిప్పాడా, వీళ్ళు మెలికిలి అయిపోతారు. అట్లాంటి ఆసాపు భక్తిహీనుల క్షేమాన్ని చూసి వాళ్ళు ఏదో బాగున్నారు, సంపాదించుకుంటున్నారు, దోచుకుంటున్నారు చూసి నా చేతులు కడుక్కొని ఉండుట వ్యర్థమైపోయింది. చి అనవసరం. ఇక భక్తి లేదు, పాడు లేదు. ఈ శ్రమల మధ్యలో ప్రార్థన లేదు, కీర్తన లేదు, మానుకున్నాడు. ఒక్కసారి దైవ సంబంధమైన అనుభవాలు రుచి చూసిన తర్వాత ఇంట్లో ఉండగలరా? అయినా ఇంటి దగ్గరున్నంత కాలం తనకి పరిష్కార మార్గం అనేది కనిపించలేదు. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నాడో దేవుడు చక్కని పరిష్కారాన్ని చూపెడుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఎన్నో శ్రమలు, శోధనలు, సందేహాలు ఇవన్నీ ఉంటాయి. ప్రార్థనా పూర్వకంగా గనక మీరు దేవుని మందిరానికి వస్తే మీ ప్రతి సమస్యకి నా దేవుడు వాక్యము ద్వారా మీకు పరిష్కారాన్ని చూపించును గాక. హల్లెలూయా. సియోనులో దిద్దుబాటు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయం 7 నుంచి 11 వరకు కొంచెం ప్రారంభిస్తే చాలు. 2 Corinthians chapter 7 up to 11. తీతు రాక వలన మాత్రమే కాకుండా నా విషయమై మీకు కలిగిన ఇవి చెప్తూ 8వ వాక్యం, నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందున. ఏం కఠినాత్ముడు రా నాయన నువ్వు, ఏవి కఠినాత్ముడు రా నాయన నువ్వు. పౌలు 2వ పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చింది? మొదటి పత్రిక రాసినప్పుడే మీరు గుణపడుంటే 2వ పత్రిక అవసరమా? మాట్లాడదే మందా. మొదటి పత్రిక రాసినప్పుడే మీరు గుణపడి ఉంటే 2వ పత్రిక అవసరమా? లేదు.
అయినా రెండో పత్రిక రాసి మరలా దెప్పి పొడుస్తున్నాడు. 8, నేను వ్రాసిన పత్రిక వలన మీరు దుఃఖపడుంటే ఐ డోంట్ బాదర్, నేనేమి బాధపడను. నాకు విచారము కలిగిన ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖ పెడుతుందని ఐ నో దట్. మీరు దుఃఖపడితేనని సంతోషించుటలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందారని ఇప్పుడు సంతోషిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. 11 వరకు చదువుకుంటే, నా వాక్యం వల్ల మీరు గాయపడ్డారా? నాకు ఇబ్బంది ఏమి లేదు. ఐ థింక్ 2 రోజుల క్రితం అనుకుంటాను ఎక్కడో చెప్పాను వాక్యం. 2 రోజుల క్రితం మేలు కోరిన స్నేహితుడు గాయపరుస్తాడు. మేలు కోరిన స్నేహితుడు గాయపరుస్తాడు. 20వ అధ్యాయం ఉంటుంది, గాయములు చేయు దెబ్బలు అంతరంగమందు జొచ్చి హృదయంలో ఉన్న చెడుతనాన్ని తొలగించి గుణపరుచునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకుడు సియోనుకు వచ్చిన వాళ్ళని గద్దించారు అంటే అందరిని కాదు, కొందరిని. ఏముంది సియోనులో? హెచ్చరిక, గద్దింపు, శిక్షణ. ఎందుకు ఇవన్నీ అంటే మీరు సంపూర్ణులు అవ్వాలి. యేసు రక్తం చేత కడగబడిన మనమందరము పరిశుద్ధులము. సందేహం లేని వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హైగారు అంత మాత్రానే పరిశుద్ధులు అయిపోతామా అని సందేహపడమాకండి. బట్ వన్ థింగ్, పరిశుద్ధులు సంపూర్ణులుగా మారాలి. ఎఫెసీ పత్రిక 4:11. ఎఫెసీ పత్రిక 4:11. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుడిని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణుల మగు వరకు, సంపూర్ణుల మగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన. హల్లెలూయా. అందుకే హోసన్నా మినిస్ట్రీస్లో ఈ సేవకుల యొక్క బదిలీలు ఎందుకుంటాయంటే, ఒక్కొక్క సేవకుడిని దేవుడు అభిషేకించి ఆ ప్రాంతపు పరిచర్యకు కావలసిన అభిషేకాన్ని అనుగ్రహించి ఒక్కొక్కడిలో ఒక్కొక్క తలాంతు, ఒక్కొక్కడిలో ఒక్కొక్క కృపావరము కొందరిని. మరి వాళ్ళ హోసన్నా మినిస్ట్రీస్ సంఘాలే కానీ పరిచర్యలే కానీ ఇలా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ దినదినాభివృద్ధిని అందడానికి కారణం ఏంటంటే, అన్ని రకాల పరిచర్యలు 5-fold మినిస్ట్రీ. అపోస్తులత్వం, ప్రవక్త ఆత్మ, సువార్థికుడు, కాపరి, ఉపదేశక్రమం, ఇవన్నీ సంఘానికి కావాలి. వీటన్నింటి ద్వారా సంఘం పరిశుద్ధపరచబడి పరిశుద్ధులు సంపూర్ణులుగా మార్చబడతారు. 1 సియోనులో దేవుని వాక్యం, 2 సియోనులో దిద్దుబాటు, హెచ్చరిక, గద్దింపు, 3 సియోనులో ఆశీర్వాదం ఉంది. ఆమేన్. 134వ కీర్తన ఉన్నది 3 వాక్యాలేగా, అందరూ కలిసి చదువుదామా? 134వ కీర్తన 3 వాక్యాలు చదువుతారు అందరూ. ఏమండి, ఆవరణంలో కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. మీ దుంపాదేగా మీరు ఎక్కడ దొరికారు? ఆవరణంలో కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. మందిర ఆవరణంలో కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. సేవకురాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. సేవకులందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందరూ కలిసి 7 సార్లు ఎందుకంటే ఆఖరి పాయింట్ ఆశీర్వాదం కదా.
అందరు కలిసి చదువుదాం ఆ వాక్యాలు. 134వ కీర్తన మొదటి మొక్కు. యెహోవా సేవకులారా, రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సియోనులో ఆశీర్వాదం ఉంది. సియోనులో మహారాజు కూర్చొని ఉంటాడు. అక్కడ రాజుల రాజు అంటే దేవుని మందిరంలో చక్కగా మనం చేతులెత్తి స్తుతి ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు మనల్ని సియోనులో ఆశీర్వదిస్తారట. అప్పుడెప్పుడో సేవకుల కోటాల్లో అబ్రహాం చెప్పాడు. ఆ తర్వాత నేను కాన్సెప్ట్ కోసం కూడా రాసి పెట్టుకున్నా. ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధనలో అందరూ పాటలు పాడుతున్నారు, బాగానే ఉంది. కానీ ఆరాధన చేస్తూ ఉన్న వ్యక్తుల హృదయాలు ఎట్లున్నాయి? ఆరాధన చేస్తూ ఉన్న వ్యక్తుల యొక్క హృదయాల్లో ఏముంది? వాక్యం అయితే ఖచ్చితం. చేతులెత్తి దేవుని మందిరములో చేతులెత్తి ఆరాధన చేస్తే సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని, నో డౌట్. కానీ పొందుతున్నామా? అసలు ఆరాధన చేసే వాళ్ళ హృదయాల్లో ఏముంది? ఐక్యత ఉందా? ఐక్యత ఉందా? ఐక్యత ఉందా? మొదటి శతాబ్దపు సంఘం వర్ధిల్లడానికి కారణం బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, ఎడతెగక యూనిటీ. యూనిటీ యూనిటీ పరిశుద్ధాత్మని పొందిన వెంటనే పేతురు ప్రసంగానికి లేస్తే బైబిల్ ఏమనుంది? 11 మందితో కలిసి పేతురు నిలవబడి వాక్యం బోధించడం ప్రారంభించాడు. ఇప్పుడు మనకు జరుగుతున్నది ఏంటంటే వాక్య పరిచర్య అన్న వెంటనే పోలోమని లేచి వెళ్ళిపోయారు. సభల్లో చివరి ప్రార్థన చేసుకుందామంటే పోలోమని వెళ్ళిపోతున్నారు. యూనిటీ లేకపోతే దేవుని కార్యాలు ఎందుకు జరుగుతాయి? గమనించండి, కొంచెం గమనిస్తూ ఉండండి. దేనికోసం వచ్చారో, దేనికోసం ఉన్నామో. దేవుని ప్రజలు సంఖ్యాకాండం 16, 1-3. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1-3 వరకు. లేవీకి మునిమడనును కహాతు మనవడును ఇషా కుమారుడకు కోరహు, రూబేనీయుల ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరాములు, పెలేతు కుమారుడైన ఓనుడు యోచించుకొని చదవాలి అందరూ. ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులు 250 మోషేకు ఎదురుగా లేచి యెహోవా సంఘము మీద మిమ్మును మీరే. మరలా వీళ్ళందరూ ఆరాధన, సుత్తి ఆరాధన అంటారు. అందరూ సమాజంలోనే ఉన్నారు, 40 ఏళ్ళుగా కలిసే తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళ హృదయాలలో ఐక్యత ఎక్కడుంటుందో ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని కేకేసి అక్కడ ఉండమని చెప్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26-19. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26-19. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతబట్టి రౌద్రుడై యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా తలలు పైకెత్తాడు. ప్రార్థన చేయడానికే వచ్చాడు.
ఆరాధన చేయడానికే వచ్చాడు. దేవుని మందిరంలో స్తుతి ఆరాధన చేద్దామనే వచ్చారు. కానీ ఒక్కొక్కళ్ళ హృదయాల్లో చేదు, ద్వేషము, కక్ష, అసూయ, క్రోధము, మత్సరము, ఆగ్రహము ఇవన్నీ ఉన్నందువల్ల దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోయారు. మొదటిగా ఆఖరిగా చెప్తున్నా, సియోనులో దైవ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన కుడి చేతిలో ఏమున్నాయట? నిత్య సుఖ సంతోష సౌభాగ్యాలు ఉన్నాయి. అవి మీకు కావాలి అంటే మీ హృదయంలో ఉన్న క్రోధము, ఆగ్రహము, మత్సరము, అనైక్యత, అవిధేయత ఇవన్నీ తొలగించి చక్కగా ఆకాశం వైపు యెహోవా తట్టు చేతులెత్తి చక్కగా ఆరాధించుకున్నారు. ఈ మొదటి రాత్రే పట్టజాలని విస్తారమైన దీవెనలు నా తండ్రి మీ మీద కురిపించబోతుంది. ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక.